చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లే నాయకుడు ఎవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ అండ్ నారా లోకేష్ గురించి చర్చ మొదలవుతుంది. అసలు ఎన్టీఆర్ అండ్ నారా లోకేష్ ఇద్దరికీ ఉన్న అర్హతలపై రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని అధ్యక్షుడిగా, సమర్థవంతమైన నాయకుడిగా ఎవరు పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకురాగలరు అనే విషయంపై కొన్ని అంశాల ఆధారంగా ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ చూద్దాం. ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా మీ అభిప్రాయాలను ఎన్టీఆర్ నారా లోకేష్లో ఎక్కడ వీక్ ఎక్కడ స్ట్రాంగ్ అనేది మీ ఆలోచన రూపంలో కామెంట్స్లో తెలియచేయండి. నెంబర్ 1, నారా లోకేష్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటుడు, తెలుగు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన నాయకుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి లెజెండరీ నందమూరి తారక రామారావు గారి మనవలు. సో ఎన్టీఆర్ నారా లోకేష్కి ఇద్దరికి ఇది ప్లస్. ఇక ఇంటి పేరుని బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీని స్థాపించింది నందమూరి ఫ్యామిలీ. ఆ పార్టీని అధికారంలో ఎక్కువ కాలం నిలిపింది నారా ఫ్యామిలీ. సో ఈ విషయంలో కూడా లోకేష్ అండ్ ఎన్టీఆర్కి ఇద్దరికి ప్లస్. అయితే పార్టీని నందమూరి ఫ్యామిలీ నుండి బలవంతంగా లాక్కొని అధికారంలోకి నారా ఫ్యామిలీ వచ్చిందనే రూమర్. సో ఆ విషయం అందరికీ తెలుసు. ఈ విషయంలో నారా లోకేష్కి అది మైనస్ కావచ్చు. ఇక నెంబర్ 2, ఎన్టీఆర్ నారా లోకేష్ తల్లిదండ్రుల విషయానికి వస్తే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మినిస్టర్గా పనిచేశారు. సొంత పార్టీ కూడా పెట్టి విజయం సాధించలేకపోయారు. ఎన్టీఆర్కి ఇది మైనస్ కావచ్చు. నారా లోకేష్ తల్లిదండ్రులు నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి. చంద్రబాబు స్టార్ పొలిటీషియన్, 4 సార్లు చీఫ్ మినిస్టర్. సో నారా లోకేష్కి ఇది ప్లస్ పాయింట్. నెంబర్ 3, ఎన్టీఆర్ స్టార్ యాక్టర్. ఇది ఎన్టీఆర్కి ప్లస్ పాయింట్. నారా లోకేష్ స్టార్ పొలిటీషియన్. ఇది నారా లోకేష్కి ప్లస్. నెంబర్ 4, జనాకర్షణ విషయానికి వస్తే ఎన్టీఆర్ స్టార్ యాక్టర్, అభిమానులకు లోటు లేదు, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. సో ఎన్టీఆర్కి ఇది ప్లస్. నారా లోకేష్కి తెలుగుదేశం నాయకుల్లో, పార్టీ ఫాలోవర్స్లో చాలా అభిమానం ఉంది. సో నారా లోకేష్ అంటే వీరంతా. అయితే నారా లోకేష్కి ఇది ప్లస్. అయితే ప్రజల అభిమానం కూడా లోకేష్కి ఇంకా పెరగాల్సి ఉంది. ప్రజా అభిమానం విషయంలో లోకేష్కి ఇది మైనస్. నెంబర్ 5, స్పీచ్, రాజకీయ ప్రసంగం. ఎన్టీఆర్ స్పీచ్లో ఎదరగొడతాడు. పెద్ద ఎన్టీఆర్లోనే ప్రజలను ఆకట్టుకునే స్పీచ్ ఇవ్వగలడు. ఎన్టీఆర్ చాలా దిట్ట స్పీచ్లో. ఇది ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు కూడా. చంద్రబాబు టైంలో పర్యటనలో తిరిగి తెలుగుదేశం పార్టీ చేతను ప్రచారం కూడా చేశాడు. సో ఎన్టీఆర్ స్పీచ్లో ప్లస్. నారా లోకేష్ స్పీచ్ ఇప్పుడిప్పుడే మెరుగవుతున్నాడు. రాజకీయాలు వచ్చిన కొత్తలో అయితే ట్రోలింగ్ కూడా గురయ్యాడు. ఇప్పటికీ కొంత ట్రోలింగ్ గురవుతూ ఉంటాడు. పప్పు అనే ట్యాగ్ కూడా ఒకప్పుడు ఇచ్చారు. స్పీచ్ నారా లోకేష్కి మైనస్. నెంబర్ 6, పొలిటికల్ అనుభవం. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదు. ఇంకా ప్రచారం అయితే చేశాడు కానీ అనుభవం అయితే లేదు. ఇది ఎన్టీఆర్కి మైనస్. నారా లోకేష్ రాజకీయ అనుభవం సాధించాడు. ఎన్నికల్లో ఓటమి, గెలుపు రెండూ చూశాడు. మంత్రిగా కొనసాగుతున్నాడు. రేపు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ విషయంలో లోకేష్కి ప్లస్. ఇంకా ఆస్తి. రాజకీయ నాయకులకు డబ్బు ఉంటే ఎంత ముఖ్యమో చెప్పనవసరం లేదు. ధనవంతుడైన రాజకీయ నాయకుడు చుట్టే ఎంతోమంది చేరతారు. ఆయన చుట్టే చాలామంది నిలబడతారు. డబ్బు కూడా రాజకీయాల్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో నారా లోకేష్ ఆస్తుల ప్రకటన ఎప్పుడూ చేస్తుంటారు. ఆస్తుల్లో ఆయన చాలా ముందున్నారు. సో ఈ విషయంలో నారా లోకేష్కి ప్లస్. ఇంకా ఎన్టీఆర్కి డబ్బు విషయంలో నారా లోకేష్ కంటే తక్కువనే చెప్పాలి. సో ఎన్టీఆర్కి ఇది మైనస్. నెంబర్ 8, వారు వీరైతే అనే ఒక సందర్భంలో ఎన్టీఆర్ హీరో నుండి రాజకీయ నాయకుడిగా మారడం పెద్ద కష్టమే కాదు. ఎన్టీఆర్ అడుగు పెడితే స్టార్ పొలిటీషియన్ కాగాడు. అదే నారా లోకేష్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా అవడం కష్టం. కనీసం ఒక్క సినిమా కూడా చేయలేదు, నటించలేదు. ఇది నారా లోకేష్కి మైనస్ కాదు, కానీ ఎన్టీఆర్కి ప్లస్. నెంబర్ 9, ముఖ్యమంత్రి అయ్యే శక్తి. ఎన్టీఆర్ అడుగు పెడితే తెలుస్తుంది ఎంతవరకు తెలుగుదేశం పార్టీలో అతన్ని ఆదరిస్తుంది, ప్రజల్లో ఎంత ఆదరణ పొందుతుంది, ముఖ్యమంత్రిగా అంగీకరిస్తుందా లేదా అనేది. అయితే నారా లోకేష్ ఇప్పటికే మంత్రి అయ్యాడు. చంద్రబాబు అనుకుంటే రేపు ముఖ్యమంత్రి కూడా కాగలడు. అది ఎన్టీఆర్కి మైనస్ కాదు, కానీ లోకేష్కి ప్లస్. నెంబర్ 10, ఫ్యామిలీ సపోర్ట్. నందమూరి నారా ఫ్యామిలీ రెండు కూడా నారా లోకేష్కి సపోర్ట్ చేస్తాయి. కానీ ఎన్టీఆర్కి
రెండు ఫ్యామిలీ సపోర్టు లేదు. ఇది ఎన్టీఆర్కి మైనస్, లోకేష్కి ప్లస్. నెంబర్ 11, ప్రజల మద్దతు ఎవరికి ఉంది, పార్టీ మద్దతు ఎవరికి ఉంది? తెలుగుదేశం పార్టీ మద్దతు అయితే నారా లోకేష్కి ప్రస్తుతానికి ఉంది. ప్రజల మద్దతు తనంతట తానుగా పోటీ చేస్తే తెలియాలి. అభిమానుల సపోర్టు ఎన్టీఆర్కి ఉంటుంది. ప్రజల అభిమానం సంపాదించడంలో కూడా సక్సెస్ కావచ్చు. ఈ విషయంలో మీరే ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నెంబర్ 12, భవిష్యత్తులో తెలుగుదేశంలోని కొంతమంది నాయకులు కూడా అధ్యక్ష పదవి కోసం పోటీ పడవచ్చు. ఇదంతా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి చంద్రబాబుకు వారసుడిగా ఎవరు అనే ప్రశ్నకు జవాబు కోసమే. అయితే తెలుగుదేశం నాయకుల్లో భవిష్యత్తులో చాలామంది పోటీ పడవచ్చు. ఇక ముఖ్యమంత్రి రేసులో పవన్ కళ్యాణ్, జగన్ చాలా ముందే ఉన్నారు. 2029లో పరిస్థితులు ఎలా ఉంటాయో. ఇప్పటికైతే లోకేష్ ముఖ్యమంత్రి అయ్యే మంచి ఛాన్స్ ఇదే. ఇది పోతే లోకేష్ మళ్ళీ ఫ్యూచర్లో ముఖ్యమంత్రి అవుతాడా లేదా అన్నది చెప్పడం చాలా కష్టం. ఈ విషయంపై మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.